ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే 25 సీట్లు ఫ్రీగా వచ్చినట్టే వాళ్ళకి. ఇప్పుడు ఒక ఇటు 5 సీట్లను చూసుకుంటే రేపు 20 సీట్ల మద్దతు, రేపు జగనే కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు జగన్ని దగ్గరికి తీస్తే బాబుకి నచ్చదు, బాబుని దగ్గరికి తీస్తే జగన్కి నచ్చదు. అలాంటి సిచ్యుయేషన్ అవసరమా అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది, మనకంటూ 4-5 సీట్లు వస్తే ప్లస్ ఎన్డీఏలో బలమైనటువంటి పార్టీ చేరినటువంటిది, దక్షిణాదిలో కూడా బలం పుంజుకున్నట్టు ఉంటుంది అన్నటువంటిది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నటువంటిది తేల్చుకునేటటువంటి పనిలో వాళ్ళు ఒక సర్వే పెట్టుకున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఆ సర్వేలో పొత్తు వలన ఎన్ని సీట్లు వస్తాయి అన్నది లెక్కేసుకుంటున్నారు. జగన్కి వచ్చే సీట్లు, తెలుగుదేశానికి వచ్చే సీట్లు, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇంకా రామ్ చెప్పేసినట్టేనా, ఇంకా టైం ఉందా? అంటే బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే రామ్ చెప్పేసినట్టే, ఇండివిజువల్గా పోటీ చేస్తామంటే. ఇంకొక మాట కూడా వినబడుతోంది, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి 24 స్థానాల్లో మాత్రం బీజేపీ పోటీ చేయకుండా మిగతా అన్ని చోట్ల పోటీ చేసేటట్టు అనేది. అంటే పవన్ మమ్మల్ని వదిలేసినా సరే మేము మాత్రం అతను గౌరవం ఇచ్చాం. తెలంగాణలో కూడా 8 ఇచ్చాం ఆయనకి, అలాగే ఇక్కడ కూడా 24 స్థానాలు మేము పోటీ చేయకుండా ఆయనకి మద్దతు ఇచ్చాం. మిగతా చోట్ల వచ్చేటప్పుడు మాకు తెలుగుదేశంతో పొత్తు లేదు, జనసేనతో పొత్తు ఉంది కాబట్టి అది వదిలేసాం అనేటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడం ద్వారా కాపులకు గౌరవం ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చినట్టు, భవిష్యత్తులో రాజకీయానికి అదొక కాన్సెప్ట్, అదొక ఫార్ములా. అది కూడా నిజంగా అదే జరిగితే పొత్తు కంటిన్యూ అవుతున్నట్టే, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నట్టే అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు అలా అనిపించడం కోసం మరి అదే ధర్మం అనుకోవాలి, అది విచిత్ర త్యాగం అనుకోవాలి, విచిత్ర ధర్మం అంటారు, వింత పొత్తు అంటారు అది. అప్పుడు అది జరిగితే అంటే అఫీషియల్ పొత్తు అనడానికి అఫీషియల్ పొత్తే, అన్అఫీషియల్ పొత్తు అని కూడా అనలేము సినిమా అనమాట. అంటే భారతీయ జనతా పార్టీ అటువంటి సిద్ధాంతాలకి ప్రోత్సహిస్తుందా? మామూలుగా అయితే చేయకూడదు, అలాంటి దిక్కుమాలని ప్రోత్సహిస్తే కనుక భారతదేశం మొత్తం మీద కూడా ఇట్లాంటి దరిద్రాలు పుట్టుకొస్తాయి. అంటే అప్పుడు నైతికత విలువలు ఇవన్నీ పాత్ర రైట్. చూద్దాం మొత్తానికి సిద్ధం సభ